మనం డైరెక్ట్ గా టాపిక్ లోకి వెళ్దాం. ఇప్పటికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అవుతుంది. వీళ్ళు ప్రజాపాలన పేరుతో విజయోత్సవాలు జరుపుతూ ఉన్నారన్నమాట. సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి మేడం? తెలంగాణ రాష్ట్ర ప్రజలకి ఒక గొప్ప మనసు ఉన్నదండి. ఎట్లా అంటే పాపము అనే మనసుతో ఉన్నోళ్ళు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు కుటుంబ పాలన కాదు, ఇది ప్రజాపాలన, ఇది ఇందిరమ్మ పాలన, మాకొక్కసారి అవకాశం ఇవ్వండి అని 6 గ్యారంటీలు, 66 హామీలు, 421 హామీలు. ఓకే. అంటే రకరకాలుగా మంత్రులు ఎమ్మెల్యేలు మాట్లాడతారు కదా. అంటే ఈ హామీలన్నీ కూడా ప్రజలకు మనసుకు దగ్గరగా ఉండే, గుండెకు దగ్గరగా ఉండే. ఎందుకంటే ఆ కుటుంబ పాలన నుంచి ఆలోచన చేస్తే అరే ఇది బెటరే కదా కాంగ్రెస్ పార్టీ అని అనుకున్నారు. పక్క 6 గ్యారంటీలు మాత్రము కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ప్రతి నియోజకవర్గంలో హైలైట్ చేసిండ్రు, వాళ్ళ మేనిఫెస్టో హైలైట్ చేసిండ్రు. మెయిన్ గా ఒకటి ఫ్రీ బస్, ఒకటి రైతులకి 15,000 ఎకరం, అంతే కదండి. తర్వాత మహిళలకి 2,500 వారి అకౌంట్ లో ప్రతి నెల వేయడం, తర్వాత రుణమాఫీ విషయం, తర్వాత ఇంకోటి ఏంటంటే రైతులకి ఎకరానికి ఏ పంటన్న పండియు ఎకరానికి 500 రూపాయల బోనస్, జాబ్ క్యాలెండర్ ను మేము అధికారంలోకి రాగానే జాబ్ క్యాలెండర్ ను రిలీజ్ చేస్తాం, నిరుద్యోగుల బాధ్యత మాదే అని నిరుద్యోగులు ఎక్కడెక్కడైతే కోచింగ్ సెంటర్ల కోచింగ్ తీసుకుంటారో అక్కడక్కడికి పోయి హామీలు ఇచ్చిండ్రు. అంటే రాహుల్ గాంధీ మొదలుకుంటే అందరూ పోయి కూడా హామీలు ఇచ్చిండ్రు. అయితే ఇంకోటి, మేమున్నప్పుడు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ ఉండే, దానికి తోడుగా మేము 1 తులం బంగారం ఇస్తామని. అంటే పేదోళ్లకు దగ్గరగా ఉండే హామీలు వాళ్ళు ఫస్ట్ మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. దాంతో తెలంగాణ ప్రజలు కూడా ఏం ఆలోచన చేసిండ్రు, అరే ఇవన్నీ కూడా బాగున్నాయి కదా, ఒక్కసారి వీళ్ళకు కూడా ఓట్లేస్తే ఇవన్నీ కూడా ప్రజలకు ఏదో రకంగా మనం పొందుతాం కదా ఈ ఫలాలు అనేటివి అని ఆలోచన చేసి ప్రజలంతా వన్ సైడ్ కాంగ్రెస్ పార్టీకి గెలిపించిండ్రు, అధికారంలో కూర్చుండబెట్టిండ్రు. 6 గ్యారంటీలల్లా ఒకటే 100% సక్సెస్ అయిందని వాళ్ళు అనుకుంటుండ్రు. ఏంటిది అది? మహిళలకు ఫ్రీ బస్. మహిళలకు ఫ్రీ బస్. నేను ఎన్నికల ప్రచారంలో మీరు నిన్న మొన్న చూసి ఉండొచ్చు, నా చొప్పదండి తిరిగిన, నిన్న కమలాపూర్ తిరిగిన, ఇవాళ కూడా నా చొప్పదండికి కాట్నపల్లికి సంబంధించిన సర్పంచ్ గారి ఎన్నికల ప్రచారం పోయి వచ్చిన, మల్లన్నపల్లి అట్లా. అయితే ఏమంటారంటే ప్రజలు, ఫ్రీ బస్సు మాకు అవసరం లేదు కదా, ఫ్రీ బస్ తోని మేము గ్రామాలలో ఉన్నోళ్ళము ఊకే పోలేం కదా, అదేదో హైదరాబాద్ లో చుట్టుపక్కల చిన్న చిన్న జాబులు చేసుకునేటోళ్ళు బ్రతికేటోళ్ళకి అవసరం, కానీ ఈ ఫ్రీ బస్ ఎందుకు, తులం బంగారం ఇస్తానన్నాడు, ఇవ్వచ్చు కదా. ఇంకొకటి 2,000 పెన్షన్ కాదు 4,000 పెన్షన్ ఇస్తానంటే ఓటేసిరు ప్రజలు. 4,000కి 6,000 చేస్తామంటే ఓటేసిరు ప్రజలు. అంటే ఈ హామీలన్నీ మర్చిపోయి ఒక ఫ్రీ బస్సునే ఎజెండాగా తీసుకున్నది ఇవాళ కాంగ్రెస్ పార్టీ. అవునా కాదా? అంటే నేను ఒకటే అంటున్నా, మీరు అధికారంలోకి వచ్చే ముందు రాష్ట్ర ఖజానా ఎంత అనేది మీకు తెలుసు. మీరు హామీలు ఇచ్చే ముందు కూడా ఇవన్నీ అమలైతాయా అని ప్రజలు అక్కడక్కడ క్వశ్చన్ కూడా చేసిండ్రు. అవునా కాదా? ప్రతిపక్షం వాళ్ళు కూడా క్వశ్చన్ చేసిరు, ఎలా మీరు అమలు చేస్తారంటే ఏమన్నారు, కల్వకుట్లు కుటుంబము తిన్నయన్ని కూడా కక్కిస్తాం, దాన్నే ప్రజలకు పథకాల రూపకంగా పంపిస్తామన్నారు కదా. అవును కదా? కానీ మరి తిన్నయి కక్కిచ్చిట్రా, వాళ్ళ కడుపులే ఉన్నాయా అనేది కాంగ్రెస్ ప్రభుత్వం తేల్చాలి. ఇవాళ 2 ఏళ్ళు అవుతుంది అధికారంలోకి వచ్చి, 2 ఏళ్లలో వాళ్ళ 6 గ్యారంటీలు అనేటివి ఎక్కడా కనిపిస్తున్నాయి ప్రజలకు, ఒక బస్సు తప్ప. నేనే కాదండి, సర్పంచ్ ఎన్నికలకు తిరుగుతున్న వాళ్ళు బలపరిచిన అభ్యర్థులకి ఈ క్వశ్చన్స్ అన్ని ఎదురైతున్నాయి. రాధా గారు, అంటే నిరుద్యోగుల కళ అసలు ఆ ప్రభుత్వం 10 ఏళ్ళు చేయలేదు, రేవంత్ రెడ్డి గారి సర్కార్ వస్తే చేస్తారేమో అని మనసు పూర్తిగా వాళ్ళే బయటకు వచ్చి వాళ్ళే బస్సులలో కూర్చొని
బస్సులల్లో మ్మ్. ప్రయాణం చేస్తూ అధికారం రావడం కోసం కృషి చేసిన బిడ్డలు నిరుద్యోగస్తులు. మ్మ్. ఎక్కడ పోయింది జాబ్ క్యాలెండరు? నిరుద్యోగుల సంఖ్య ఎంత పెరిగిపోతుంది? ఎవరు పోయి వాళ్ళ కోచింగ్ సెంటర్లల్లో మనోధైర్యాన్ని ఇస్తుండ్రా? ధైర్యాన్ని మ్మ్. ఇస్తుండ్రా? మ్మ్. ఎంత బాధాకరమైన విషయం అండి ఇవాళ.